యెషయా ప్రవచన గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పగటి వేళ ప్రభు మనకి ఈ వాగ్దానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. యెషయా ప్రవచన గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుంటే రాయబడిన మాట ఏంటంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగుతుంది, నేను యోచించినట్లు అది స్థిరపరచబడుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక అమూల్యమైనటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవచన గ్రంథంలో దేవాతి దేవుడు తన భక్తుడి ద్వారా లేదా తన ప్రవక్త ద్వారా తన దాసుని ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ప్రమాణపూర్వకంగా చేస్తూ ఉన్నాడట. చూడండి, కొంతమంది ప్రమాణాలు చేస్తున్నప్పుడు పెళ్లిలో కూడా ఏం చేస్తారు చెప్పండి, ప్రమాణాలు చేస్తారు. మరి దేవుడు ప్రమాణపూర్వకంగా చెప్పాడట. ఆయన యోచించినట్లుగాను ఆయన ఉద్దేశించినట్లుగానే జరుగుతుందని ప్రమాణపూర్వకంగా ఆయన తెలియజేస్తున్నాడట.